వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు లాంగ్ బ్రింజాలతో బర్డ్ చేస్తున్నా, అంటే క్రేన్ షేప్లో వస్తుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు మనం. ఓకే, సో దీంతో వచ్చేసి మనకు బాడీ వస్తుంది. ఇంకొక దాంట్లో వింగ్స్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ స్టెమ్ అది తీసేసేయాలి మనకు. సో ఇక్కడ మనకు బీక్ వస్తుంది, అలాగే సైడ్లో ఐస్ పెట్టడానికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిన్నగా టూత్ పిక్తో రంధ్రం చేస్తున్నాను, సో దట్ అక్కడ మనకు మిరియాలు వచ్చేస్తాయి. అలాగే దీంట్లో వింగ్స్ పెట్టడానికి ఇక్కడ ఘాట్ పెడుతున్నాను. ఓకే, ఇలా స్ట్రైట్గా ఇటువైపు కూడా. ఓకే, సో ఈ రెండిట్లో మనకి వింగ్స్ వచ్చేస్తాయి. వింగ్స్ సపరేట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇటువైపు నుండి కూడా సేమ్ అలాగే. ఈ రెండింటిని కలిపి పట్టేసుకొని మనం ఒక సైడ్లో జిగ్జాగ్ కట్ చేయాలి. అంటే వింగ్స్ అటువైపు మనకు ఓపెన్ అవుతున్నట్టుగా మనం చూపిస్తున్నాం అనమాట. ఓకే, సో రెండు కలిపేసి చేస్తే మనకు తక్కువ టైంలో రెండు రెడీగా అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ బీక్ వచ్చేసి క్యారెట్. ఓకే, సో మనకు ఆ సైజుని బట్టి, బర్డ్ సైజుని బట్టి బీక్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వరకు కట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ బీక్ అటాచ్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ టూత్ పిక్ చిన్నగా ముక్క కట్ చేసుకొని ఇది ఇక్కడ ఇలా అటాచ్ చేసేసేయాలి. నెక్స్ట్ ఐస్, మిరియాలు కొంచెం లోపలికి ప్రెస్ చేసేస్తే ఇలా లోపలికి ఉండిపోతుంది. ఇలా నెయిల్తో ప్రెస్ చేయాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకు వింగ్స్. సో ఈ కటింగ్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్కి వచ్చేట్టు చూడాలి, ఇలా వెనకాతలకి. ఓకే, సో బర్డ్ అనేది మనకు రెడీ అయిపోయింది. లెగ్స్ కొరకు రెండు టూత్ పిక్స్ కింది వైపు. సో ఇలా కింద 2 లెగ్స్ పెట్టేసి వీటిని ఏంటంటే మనం బేస్ పైన పెట్టుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. రైట్, సో ఇలా ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఈజీగా మనం బర్డ్స్ తయారు చేసుకోవచ్చు.